ఏప్రిల్ 28 దేవుని వాగ్దానం. నీకు సహాయము చేయువాడును నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎప్పుడు కూడా ఆవరించి ఉన్నది. ఆయన కృపతో మనలను దేవుడు బలపరుస్తూ ముందుకు నడిపించేవానిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఈ ఆశీర్వాదం మన జీవితానికి ఎంతో దీవెనకరం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధి మనలను నిరంతరం ఆయన వైపుకు ఆకర్షించేదిగా ఉంటుంది. అటువంటి గొప్ప సన్నిధిని మనమందరము గొప్ప భాగ్యంగా ఎంచి ఆయనలో మనం స్థిరపరచబడాలి. ప్రభువులో మనం ఎప్పుడైతే స్థిరపరచబడతామో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము నమ్మేవారంగా, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండగలుగుతాం. ప్రభువు చెబుతున్న మాట, నేను నీకు సహాయము చేసేవాడను. మనము సహాయం కొరకు అనేక పరిస్థితుల్లో అనేక చోట్లకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సహాయం కొరకు రకరకాల పరిస్థితుల్లో రకరకాల మనుషుల యొద్దకు వెళ్ళడం మాత్రమే కాదు, కానీ రకరకాల విధానాలను మనం అవలంబించడం కూడా జరుగుతుంది. అయితే వాటన్నిటిలో కూడా చాలా పర్యాయములు మనం అనుకున్నంత స్థాయి మేరకు సహాయం అందకపోవచ్చు. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనే వాక్యము మనల్ని బలపరుస్తున్న రీతిలో మన జీవితంలో ఎప్పుడు మనుషుల మీద ఆధారపడక దేవుని వైపుకు చూడాలి. ఎందుకంటే సహాయము చేయవాడను నేనే అని ప్రభువు మనకి అభయాన్ని ఇస్తున్నాడు. ఆయనే మనకు ధైర్యం, ఆయనలోనే మన జీవితం కట్టబడుతుంది అనే విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. నీకు సహాయం చేసేవాడు ఆయనే. పేతురు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు ఆయన వైపుకు చూచి ఆయనను సహాయము అర్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి పిలుపును మనము అందుకున్న వారమై దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము స్థిరపరుచుకుని ముందుకు నడిచే వారంగా ఉండాలి. అలాంటి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ విడుదలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారు ఏ సహాయం కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ సహాయము మీ వద్ద నుండి వారికి కలిగినట్లుగా నీవే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు ప్రభువా, ప్రతి బిడ్డను బహుగా దీవించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన